హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. లైఫ్లో కాఫీ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఇది 10 మందిలో ఒకళ్ళకి క్యాన్సర్ వస్తుంది. ఏ క్యాన్సర్ అన్నా కానివ్వండి. క్యాన్సర్లో 50 రకాలు ఉన్నాయి. అది ఏదో ఒకటి. అందుకని వారంలో 4 సార్లు అయినా కాఫీ తాగాలి ఫ్రెండ్. అది మళ్ళీ వర్షం పడ్డప్పుడు, చల్లగా ఉన్నప్పుడు కాఫీ చాలా బాగుంటుంది. తాగితే మైండ్ బాగా ఫ్రీగా ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఇన్ని చిట్కాలు ఉన్నాయి. ఎవరినో ఏదో అనటం ఎందుకు, ఏదో అనిపించుకోవటం ఎందుకు, బాధపడటం ఎందుకు? మనకు కొద్దిగా హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా చక్కగా మంచి ఆరోగ్యం ఇస్తే దేవుడు హ్యాపీగా బ్రతికేయచ్చు కదా, అవునా కాదా? ఒక్క మాట మనం అంటే 100 మాటలు వస్తాయి. పడుతున్నారు కదా అని లైఫ్ టైం అంటే ఎవరన్నా పడగలరా ఫ్రెండ్? ఒక్కసారి ఒక్క మాట అంటే కొంతమందికి కోపము కట్టలు తెంచుకుని వస్తుంది, అవునా కాదా? ఎంత ప్రేమ ఉండా, ఎంత ఓర్పు ఉండా, ఎంత అర్థం చేసుకున్నా పోయిన పొడుగుత లైఫ్ లాంగ్ అంటుంటే మనుషులకి ఎంత బాధ అనిపిస్తుంది. అనాలి ఎందుకు, అనిపించుకోవాలి ఎందుకు? చూసావా తిరిగి అంటే ఎంత బాధ అనిపిస్తుందో. అదే నువ్వు ఒక 100 సార్లు అన్నావు, ఒక 100 సార్లు ఫ్యామిలీని అందరినీ కదిలించి అందరి నెంబర్లు తీసుకొని మాట్లాడటంలో మనకేమన్నా ఒరిగిందా? మంచి విషయాలు నేర్చుకొని చక్కగా పిల్లలకు బుద్ధి జ్ఞానం నేర్పుకుంటా మన భర్తను మన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఫస్ట్ ఆడది చేయాల్సిందేంది? మన ఫ్యామిలీని మన చేతుల్లో పెట్టుకొని చక్కగా వాళ్ళకు వండి పెట్టి గుణగణాలతో నేర్పి పెంచి పెద్ద చేయాలి. నువ్వు కోట్లు ఆశ సంపాదించి ఇచ్చినా కానీ పిల్లలకి వాళ్ళు లైఫ్ ఎంజాయ్గా బతకాలని అనుకుంటే 1-2 సంవత్సరాలు ఎన్ని డబ్బులైనా సరే ఖర్చు అయిపోతాయి. అదే నువ్వు మంచి గుణం నేర్పి మంచి జ్ఞానం నేర్పి పిల్లలకి మంచి తెలివిగా పెంచి పెద్ద చేస్తే, మా నాన్న అనేవాడు తెలివి ఉంటే అడవిలోకి వెళ్ళినా కానీ హ్యాపీగా బతుకుతారా అని. ఆ తెలివి నేర్పితే ఎక్కడున్నా కానీ వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కొంతమందికి ఇది తెలియదు. ఇప్పుడు నీ పిల్లల్ని పెట్టుకొని నువ్వు చుట్టూ ఇవన్నీ మాట్లాడుతున్నావు. పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఇవే నేర్చుకుంటారు. అవసరమా? ఎవరు ఏం తిన్నారో, ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఈ 24 అవర్స్ మనం ఇది ధ్యాస అంతా మైండ్ అంతా ఎదుటోళ్ళ మీద పెడితే మన పనులు ఎప్పుడు అవుతాయి? మన గ్లామర్ ఎవరు చూస్తారు? మన ఆరోగ్యం ఎవరు చూస్తారు? మన ఫుడ్డు, మన ఇల్లు, మన సంస్కారం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అస్సలు రావు ఫ్రెండ్స్. ఒక్కటి మనం మైండ్లో వేసుకున్నాం అనుకో ఎదుటోళ్ళ విషయాలు, నేను బాగా అబ్జర్వ్ చేసినాకే, బాగా విన్నాకే, చూసినాకే నేను మాట్లాడతాను. ఊరికే నేను అసలు మాట్లాడను. ఎందుకో తెలుసా? ఒకళ్ళని బాధ పెట్టినా, ఒకళ్ళని ఒక మాట ఉచితంగా అన్నా చాలా పాపం తగ్గింది వెనకమాల మూట మనం చచ్చిపోయేటప్పుడు. అది నాకు చాలా బాగా తెలుసు. ఇలా ఈరోజు మాట్లాడానంటే ఓపిక నశించిపోయి మనసు బాధపడి ఎంత నేను హట్ అయితే మాట్లాడుతున్నానో ఒక్కసారి గమనిస్తే బాగుంటుంది. ఎంత ఓర్చుకున్నా, ఎంత తమాయించుకున్నా అది మన జీర్ణం కావట్లేదు బాడీలో. ఏం చేయాలి? అందుకే మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, అయిందేదో అయిపోయింది. ఇలాంటి మాటలు మన మనసులో, హృదయంలోకి రాకుండా మనం ఈ హృదయాన్ని శుద్ధి చేసుకున్నాం అనుకో, బాడీ మొత్తం ఫిల్టర్ అయిపోయింది. ఉదయం లేచిన కానీ ఏం తినాలి, ఏం చేయాలి, ఏ వయసులో ఏం తినాలి, ఏ వయసులో ఏం మాట్లాడాలి, ఇలా జుట్టు ముందుకు వేసుకుంది, ఇలా లిప్స్టిక్ వేసుకుంది, ఐబ్రోస్ వేసుకుంది, ఇక్కడ కుంకుమ పెట్టింది, ఇది కాదమ్మా, ఇది కాదు. ఓకే, జుట్టు ముందుకు వేయచ్చు. ఇది జుట్టు ఉంది, నాకు పిలకైనా పెట్టుకుంటా, నేను కుప్పైనా వేస్తా, ఇలా ఎరబోసుకొని స్టైల్ కొడతా. అసలు జుట్టే లేకపోతే ఎలా చేస్తాం? అందుకే ఆరోగ్యం ముఖ్యం. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అనుకో, నువ్వు ఏ ఆట అయినా ఆడవచ్చు. ఫస్ట్ చేయాల్సింది అది. నీ ఆరోగ్యం చూసుకో, నీ కుటుంబం ఆరోగ్యం చూసుకో. ఓకేనా? వేరే వాళ్ళ సంగతులు మనకి ఎందుకు ఫ్రెండ్స్? అసలు మనదేదో మనం వండుకుంటున్నాం, తింటున్నాం, మనం మాట్లాడుకోవాలి కానీ వేరే వాళ్ళ సంగతులు దేనికి?
ఉదయం కాఫీ తాగితే ఎంత థ్రిల్గా ఉంటుందో, అది మళ్ళీ వర్షం పడ్డప్పుడు తాగితే. ఈ 2-3 రోజుల నుంచి అయితే 4 రోజుల నుంచి బాగా వర్షం పడుతుంది. చాలా వాతావరణం బాగుంది. అందుకే ముఖం ఇంత తెల్లగా కళకళలాడుతుంది. చల్లదనం మనుషులకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ కొంతమందికి బాడీ పెయిన్స్ కానీ, సరిదవటం, జ్వరం రావటం చిన్న చిన్నవి అవుతాయి. ఎండాకాలం కన్నా వానాకాలం, చలికాలం చాలా బాగుంటుంది. దేవుడు మనకి ఇన్ని ఇచ్చాడు, ఇన్ని ఆరోగ్యంగా చూసుకుంటాని. మళ్ళీ కొంతమంది కులం, ఇలా కులం, అలీ కులం, హాస్పిటల్కి కులం లేదు, స్కూలుకి కులం లేదు, ట్రైన్కి కులం లేదు, పంటలకు కులం లేదు, గుళ్ళకు కులం లేదు, బళ్ళుకు కులం లేదు, తినే ఫుడ్కు కులం లేదు, తాగే నీళ్లకు కులం లేదు, నిప్పు కులం లేదు, గాలికి కులం లేదు, దేనికి లేదు. జస్ట్ మనుషులకు మాత్రం కులం. ఇది చాలా తప్పు. కులం గురించి మాట్లాడతాం. అందరూ ఒక్కటే, ఒక మనిషితోనే తయారయ్యారు. ఓకే, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏదో మాటలు మాట్లాడి ఏదో చేసి నెత్తి మీదకి తెచ్చుకోవటం చాలా తప్పు. కొంతమంది గోరుతో పోయేది గొడ్డల దాకా తీసుకొస్తారు. ఏదో చిన్న సారీ చెప్పేసేసి చిన్నగా ఇట్లా మన పని మనం చేసుకుంటే ఇంత పొడిగి వెళ్ళేది కాదుగా. 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. అవసరమా ఇదంతా? నీ కులం నీకు అన్నం పెట్టిందా? నీ కులం నీ ఎమ్మట వచ్చిందా? నీ కులం నీకు సపోర్ట్ చేస్తుందా? ఏదీ లేదు. కొంతమంది మనుషులు ఎంత మూర్ఖత్వంగా ఉంటారంటే జీవితాలు నాశనం అయినా సరే మన మాట, మన పట్టుదల, అరే ఎన్నో గొడవలు వస్తున్నాయి, ఏమో అవుతున్నాయి, మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, మన కుటుంబం ఖరాబ్ అవుతుంది, ఎందుకు చదువుతున్నారు, ఎవరి గురించి చదువుతున్నారు, అది తెలుసుకోండారా. కొద్దిగా తెలుసుకొని ప్రతి ఒక్క మనిషితో, చెత్త వేసుకునే వాళ్ళతో, రోడ్లు ఊడ్చే వాళ్ళతో, అడుక్కునే వాళ్ళతో, అందరితో, కోటీశ్వరులైనా, రోడ్డు మీద తిరిగే వాళ్ళైనా, రోడ్డు మీద అడుక్కునే మనిషి సమానం. అందరితో హ్యాపీగా ఉండు. ఇది కొన్ని రోజులే జర్నీ మనకు భూమి మీద. ఏమనుకుంటున్నారు, ఇక్కడ శాశ్వతంగా ఉందాం, ఈ బిల్డింగ్ ఇలా లేపుకెళ్ళిపోదాం అనుకుంటున్నారా ఏంది? లేదమ్మా, అవన్నీ లేదా, అవన్నీ చూస్తా లేదా? మన తాతలు, ముత్తాతలు, మన అమ్మ బాబు, మన అన్నదమ్ముళ్ళు చచ్చిపోతే సొంతలా ఏమి తీసుకెళ్ళరు, ఒక తెల్లబట్ట తప్పనేసి. ఇది తెలుసుకొని ఈ బుర్రని కుదురుగ్గా పెట్టుకుంటే, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో ఫస్ట్ తెలుసుకుంటే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ మనిషి అయినా హ్యాపీగా. ఇక్కడ సంతోషం ఉంటే మనం సుశానంలో ఉండగానే ముఖంలో గ్లామర్ ఇట్టాగా ఉంటుంది తెలుసా మీకు? ఏదో కుడుములు కొండల్లాగిట్టం ఇట్లా పెట్టుకొని ముఖాలు ఏది పెడితే అది ఒక మాట అని 4 మాటలు అనిపించుకుంటారు. అవి పెద్దగా చిలికి చిలికి గాలి వన పెద్దగా అయిపోయి కొట్టుకోటాలు, కోసుకోటాలు, సావుల దాకా వెళ్ళిపోతున్నాయి. అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను, దేవుడు ఎంత మంచి ప్రకృతిని, మనకి ఎంత మంచి ఫుడ్డుని, ఎంత మంచి వాతావరణాన్ని ఇచ్చినాక ఏం తెగులే మీకు? అసలు ఏం రోగాలు?